నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్ నేను శాలిని ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ కాంగ్రెస్ నాయకులతో పీసీసీ చీఫ్ షర్మిల భేటీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించిన షర్మిల పారిశ్రామికవేత్తలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చలు పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో సీరియస్ గా ఉన్నామన్న భట్టి పవన్ కళ్యాణ్పై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ జనసేన అన్ని రాజకీయాలకు పనికి రారని విమర్శ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని సాధించుకుంటే గత ప్రభుత్వం ప్రజలు అభిప్రాయానికి విరుద్ధంగా స్వార్థ ప్రజల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పు చేసి ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు. అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ చేసిన దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ, 10 లక్షల రూపాయలు ఉచిత వైద్యం, పేదవాడికి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇలా పలు సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేస్తామన్నారు. ఉచ్చారణ చెయ్యరాని పదాలతో మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాన్ని అసెంబ్లీ సాక్షిగా నేనే ప్రశ్నించాను. మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని ఏమి పగలదీశారని కాళేశ్వరంలో రేపు మళ్ళీ వారు మేము పిలిచినప్పుడు కాకుండా రేపు కాళేశ్వరాన్ని కానీ మళ్ళీ టూర్ పెట్టుకున్నారు. కట్టింది మేము కాదు, పగిలిన దాన్ని ఇంకా మేము రిపేర్ కూడా చేయాల. ఆ నెర్రలన్నీ ఆ కుంగిపోయిన ప్రాజెక్టు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. కాళేశ్వరం పరిశీలించాలి అని మేము పిలిచినప్పుడు రాకుండా మీరు కట్టిన ప్రాజెక్టులో కూలిపోయే పరిస్థితిలో ఉన్న ప్రాజెక్టుని ఈనాడు రేపు పోతున్నామని చెప్పి వీళ్ళు బయలుదేరేదాన్ని ఈనాడు ప్రజలు గత ముఖ్యమంత్రిని ఆ పార్టీని అసహించుకుంటున్నారు. తాడేపల్లిగూడెం సభను చూసి తాడేపల్లి ప్యాలెస్ లో వణుకు మొదలైందన్నారు టీడీపీ నేత రాజ్ కుమార్. టీడీపీ జనసేన చేతులు కల్పించి వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని రాష్ట్ర ప్రజలు భవిష్యత్తు కోసమేనని అన్నారు. టీడీపీ అన్న క్యాంటీన్లను తెరిచి పేదలకు 5 రూపాయలతో భోజనం పెడితే జగన్ రెడ్డి వాటిని ముయించారని మండిపడ్డారు. సీఎం జగన్ ఏం సాధించారని వైనాట్ 175 అంటున్నాడని విమర్శించారు. టీడీపీ జనసేన పొత్తు సూపర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రజా ఎన్నికలలో ఈ ప్రజా సునామీలో ఖచ్చితంగా వైసీపీ పార్టీ కానీ ఆ జెండా కానీ కనుమరుగయ్యేది ఖచ్చితంగా ఉంటుంది, జరుగుతుంది కూడా. అదేవిధంగా మరోసారి ఆలోచన చేస్తే ఇక్కడ జాబ్ క్యాలెండర్ అని ఎలక్షన్ దగ్గర ఒక జాబ్ క్యాలెండర్ ఒక స్టెప్ తీసుకొచ్చాడు. అది ఆ జాబ్ క్యాలెండర్ ఎన్నికలు ఇంకొక 40 రోజులు ఉంది ఎన్నికలు, అంతే. ఇది 10 రోజులు నోటిఫికేషన్ వస్తూ ఉంది. ఇప్పుడు 15 రోజుల క్రితం డిఎస్సీ అని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చి ఒక బూటకు నోటిఫికేషన్ ఇచ్చి దానికి దిక్కు దివాణం లేకుండా అయిపోయింది ఆ నోటిఫికేషన్. అదేవిధంగా చూసుకుంటే దళిత మేధావి దళిత కులంలో పుట్టినా కూడా ఎంతోమంది కరోనా టైంలో ఎంతోమంది ప్రాణాలు కాపాడినటువంటి మా సోదరులు ప్రముఖ వైద్యులు ఆయన ఎవరైతే డాక్టర్ సుధాకర్ గారు ఉన్నారో ఆయన్ని మొత్తం ఒక మాస్క్ అడిగిన పాపానికి, కేవలం ఒక మాస్క్ అడిగిన పాపానికి అతన్ని మతిస్థిమితం లేకుండా చేసి రోడ్లో ఎవరైనా ఎక్కడెక్కడ దేశంలో లేదేమో ఒక డాక్టర్ని తీసుకువచ్చి నడి రోడ్లో అది ఒక సర్కిల్లో మొత్తము బట్టలు తీసేసి కాలు చేతులు కట్టి ఆటో ఎక్కించి ఘనత ఈ ఒక జగన్మోహన్ రెడ్డికి ఉండదు. అదే కాదు, వీళ్ళు చేసిన అరాచకాలు అక్రమాల గురించి మాట్లాడాలంటే ఒక్క మాటలు చెప్పాలంటే భగవద్గీత ఎంత ఉందో పుస్తకమో ఆ పుస్తకం కూడా సాలదు, దానికి 4 ఇంతలు రాయాలి చేయండి పాపాల గురించి. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, నిన్న జరిగినటువంటి తాడేపల్లిగూడెంలో జెండా సభలో సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది పైన ప్రజలు పాల్గొనడం, పక్కనే ఉన్న తాడేపల్లి ఇంట్లో అనేక వస్తువులు టీవీలన్నీ కూడా పగిలిపోయిందని చెప్పి మాకు కూడా అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమాచారం అందింది. ఈరోజు జనసేన టీడీపీ పొత్తు, పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారి పొత్తు ఇద్దరు కూడా సూపర్ హిట్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఏ ప్రజల నోటు విన్నా ఈసారి టీడీపీ జనసేన పొత్తు
అభ్యర్థులు సుమారుగా 150 నుంచి 165 స్థానాల వరకు ఇద్దరు కూడా కూటమితో గెలుచుకుంటారు. ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు, అదే మాదిరిగా పవన్ కళ్యాణ్ గారు కూడా చక్కటి పరిపాలన కూడా కొనసాగిస్తారని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కేవలం ఇంకా 40 నుంచి 50 రోజులు మాత్రమే ఉంది. ప్రజల యొక్క కష్టాలు తొలగి మళ్ళీ ప్రజాప్రభుత్వం రావడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ విశాఖలో రిషికొండ భవనాలను మంత్రులు ఆర్కే రోజా, గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. రుషికొండ టూరిజం రిజిస్ట్రార్ పేరుతో నూతన భవనాలను నిర్మించామని మంత్రి అమర్నాథ్ చెప్పారు. ఈ మేరకు 450 కోట్లతో ప్రభుత్వం భవనాలను సముదాయాన్ని నిర్మించామని మంత్రి రోజా తెలిపారు. విశాఖ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం టూరిజం డెవలప్మెంట్ కోసం రుషికొండలో నిర్మాణం చేపట్టిందని మంత్రులు పేర్కొన్నారు. bookmydarshan.in ఎక్స్పీరియన్స్ ద డివైన్ విత్ ఈజ్. సో ఈరోజు మన రాష్ట్రంలో పవిత్రమైన దేవాలయాలు, అలాగే అందరూ విశ్వసించే ఎంతోమంది దేవుళ్ళ టెంపుల్స్ని ఆధ్యాత్మికంగా వాటన్నిటిని కూడా అనుసంధానం చేస్తూ భక్తులకి ఈజీగా దర్శనం చేయించడానికి అన్ని సర్వీసులు, అంటే వారి ట్రావెల్ కానీ, వాళ్ళ అకామిడేషన్ కానీ, వాళ్ళ ఫుడ్ కానీ, అలాగే వాళ్ళు వెళ్ళే టెంపుల్స్లో వాళ్ళకి కావాల్సిన పూజా టికెట్స్తో సహా అన్నీ కూడా ఒక ప్యాకేజీగా ఇంట్లో వాళ్ళకి టైం స్పెండ్ చేసి తీసుకోపోకపోయినా కూడా ఈ bookmydarshan.inలో కనుక బుక్ చేసుకుంటే సేఫ్గా, ఈజీగా ఆధ్యాత్మిక టూర్ని పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళే విధంగా డిజైన్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపై పిసిసి చీఫ్ షర్మిల దృష్టి పెట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ విజయవాడలోని ఆంధ్ర రత్న భవన్లో పార్టీ నాయకులతో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పైన చర్చించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలను పరిగణనలోకి తీసుకుంటామని షర్మిల తెలిపారు. కౌన్సిల్ జనరల్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ ఎడగర్ పాంగ్ బృందంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సచివాలయంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలు సంపదను సృష్టించే దృష్టికర్తలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉందని స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలను ఆహ్వానించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన విధానాలు ఉన్నాయని తెలిపారు. So well linked. We have some of our companies are here. Some of our bigger Singapore companies are in fact in Hyderabad as well. So of course I think there's always room to explore how we can go further, and very happy to take. You know what is this? This is Tirupati Balaji. No, we'll take. No, Lord we'll give you. Venkateshwara. The whole Indians go there and pray the Lord. And he is known for whatever you ask, he will give. Oh, that's very kind. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. ఎన్నికల ప్రచారం కరపత్రాలకు తిరుపతి గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీడీపీ నేత ప్రసన్న ప్రచారాన్ని చేపట్టారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో కుప్పం పట్టణంలో చంద్రబాబు చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి టీడీపీకి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. చంద్రబాబును 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించడానికి టీడీపీ, జనసేన పార్టీల నాయకులు కంకణం కట్టుకున్నామని స్పష్టం చేశారు. విశాఖని రుషికొండపై నిర్మించిన భవనాలను ఏ విధంగా వినియోగించాలనే అంశంపై సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటామన్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ పర్యాటకంగా విశాఖను తీర్చిదిద్దడంలో భాగంగా రూపొందుకున్న ఈ భవనాలు నగరానికే తలమానికమన్నారు. ఈ భవన నిర్మాణాలకు అనేక అడ్డంకులు కల్పించేందుకు ప్రతిపక్ష పార్టీల్ని అనేక కుట్రలు పన్నాయని, వాటిని అన్నింటినీ దాటుకుంటూ ప్రాజెక్టును పూర్తి స్థాయి అనుమతులతో పూర్తి చేశామని అన్నారు. రుషికొండలో నూతనంగా నిర్మించినటువంటి దాదాపు 9.8 ఎకరాల విస్తీర్ణంలో గతంలో 2.5-3 దశాబ్దాల క్రితం నిర్మించినటువంటి హరిత హిందూ ఏదైతే ఉండేదో దానికి సంబంధించి బాగా పాటపడిపోవడం,
నూతనంగా విశాఖపట్నం నగరానికి తగ్గట్టు అన్ని హంగులతో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఒక రిసార్ట్ నిర్మించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా దాదాపు 400 కోట్ల రూపాయలతో రిసార్ట్ నిర్మాణం పూర్తి చేయడం, దానికి సంబంధించి ఈరోజు మంచి రోజు అని చెప్పి జరిగిందంతా చెప్తున్నా. దీని మీద అనేక రకాలు, ఎందుకంటే 2 ఆప్షన్స్ మీకు చెప్పారు. దీన్ని టూరిజం రిసార్ట్గా కంటిన్యూ చేయాలా, లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఇచ్చినటువంటి సలహా మేరకు దానికి ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి దాని మీద ఏదైతే అభిప్రాయం చెప్పారో దాని ప్రకారం చేయాలా అనేటువంటిది. ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచి పరిపాలన చేస్తున్న సెక్యూరిటీ రీజన్స్ అనేక రకాలైనటువంటి మెజర్స్ అనేటువంటివి ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ ఇంకా చిన్న పనులు కూడా ఒక 5-10% పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సహజంగా మంచి రోజు కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. యాత్రికులకు సరైన సదుపాయాలు కల్పించేందుకు ఏపీ పర్యాటక సంస్థ కృషి చేస్తుందని మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఇందుకు ప్యాకేజీ టూర్లు, సర్క్యూట్లు, హోటల్స్, దర్శనాలు అందిస్తుందని పేర్కొన్నారు. బీచ్ రోడ్డు నోవాటల్ హోటల్ ఎదురుగా గల రోడ్లో పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన 12 సర్క్యూట్ టూరిజం బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ ఏపీలో పర్యాటక అభివృద్ధి సంస్థల పలు దేవాలయాలను అనుసంధానం చేయడంతో పాటు నాణ్యమైన సేవలను అందిస్తుందన్నారు. bookmydharshan.in ఎక్స్పీరియన్స్ ద డివైన్ విత్ ఈజ్. సో ఈరోజు మన రాష్ట్రంలో పవిత్రమైన దేవాలయాలు, అలాగే అందరూ విశ్వసించే ఎంతోమంది దేవుళ్ళ టెంపుల్స్ని ఆధ్యాత్మికంగా వాటన్నిటిని కూడా అనుసంధానం చేస్తూ భక్తులకి ఈజీగా దర్శనం చేయించడానికి అన్ని సర్వీసులు, అంటే వారి ట్రావెల్ కానీ, వాళ్ళ అకామిడేషన్ కానీ, వాళ్ళ ఫుడ్ కానీ, అలాగే వాళ్ళు వెళ్ళే టెంపుల్స్లో వాళ్ళకి కావాల్సిన పూజా టికెట్స్తో సహా అన్నీ కూడా ఒక ప్యాకేజీగా ఇంట్లో వాళ్ళకి టైం స్పెండ్ చేసి తీసుకోపోకపోయినా కూడా ఈ bookmydharshan.inలో కనుక బుక్ చేసుకుంటే సేఫ్గా, ఈజీగా ఆధ్యాత్మిక టూర్ని పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళే విధంగా డిజైన్ చేయడం జరిగింది. సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకి మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. జగన్ కు పాతాళానికి తొక్కేస్తానని పవన్ అన్నారని, అది జరగాలంటే పవన్ ను పుట్టించిన వాళ్ళు రావాలని అన్నారు. పవన్ గొప్ప లేక జగన్ గొప్ప అనేది జన సైనికులు చెప్తారని తెలిపారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికి రారని స్పష్టం చేశారు. నాకు 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు అంటున్నావు, నన్ను దత్తపుత్రుడు అంటున్నావు, చెప్పని అడుగుతున్నా. ఎస్, నీకు మొదటి పెళ్లి కాలేదా? 2 పెళ్లి కాలేదా? 3 పెళ్లి కాలేదా? 4 పెళ్లి కాలేదు. 4 పెళ్ళని నువ్వా అంటున్నావు. 4 పెళ్ళం ఎవరో కాదు, నేనే, నాదెళ్ళ మనోహర్ 4 పెళ్ళం. మేము మా చేత ఎందుకు చెప్పించుకుంటా? ఏమి నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి పెళ్ళామా? నీకు చంద్రబాబుకి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇది ప్రజావాక్కు, నేను చెప్పేది కాదని మనం రాజకీయంగా మీ ఇద్దరికి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకరు కాదు. నీ 4 పెళ్ళం మనోహరు, అందరికీ తెలిసినటువంటి సత్యం ఇది. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్. చూస్తుండండి వంట న్యూస్.